అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. ఆలయాల సందర్శన నా వ్యక్తిగతం. పవన్ కళ్యాణ్. ఏపీ దక్షిణాది రాష్ట్రాల ఆలయ సందర్శన పూర్తిగా తన వ్యక్తిగతమని, దానికి రాజకీయాలతో సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాకు తెలిపారు. విప్లష్ గాయంతో బాధపడుతున్నా కానీ సుమారు 4.5 ఏళ్ల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల్ని తీర్చుకోవడం కోసం ఆరోగ్యం సహకరించుకున్న రావాల్సి వచ్చింది. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాల్ని దర్శించుకుంటున్నాను అని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కొచ్చిలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో పవన్తో పాటు ఆయన కుమారుడు అఖీరా నందన్ కూడా ఉండడం విశేషం. తల్లిదండ్రులు ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి నమస్కరిస్తున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఫోటో ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. వైద్య ఖర్చులు చంద్రబాబు. ఏపీ ఆసుపత్రుల్లో మెడికల్ బిల్లులతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వైద్య ఖర్చులు తగ్గాలి. వైద్యులకు ఆసుపత్రుల అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ అంతే ముఖ్యం. అనవసరంగా ఆసుపత్రిలో ఉంచి బిల్లులు వసూలు చేసే విధానం మారాలి. రియల్ టైం మానిటరింగ్తో అవసరమైతేనే హాస్పిటల్కి తరలించే పరిస్థితి రావాలి అని సీఎం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష సమావేశం. టీజీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, ఎన్నికల సన్నాహాలపై మంత్రులు సీతక్క, ఉత్తమ్, సిఎస్ శాంతికుమారి, కలెక్టర్లు, ఇతర అధికారులకు ఆయన వివరించనున్నారు. మరోవైపు ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా నిర్వహించాలని రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించనుంది. ప్రధానికి బెదిరింపు కాల్. పీఎం మోదీ టార్గెట్గా బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని మతిస్థిమితం సరిగ్గా లేదని వ్యక్తిగా గుర్తించి పర్యటనకు ముందే ఈ కాల్ వచ్చినట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిపై విమర్శలు. వారసత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్కు మరో కూతురు జన్మిస్తుందేమోననే భయంతో వ్యక్తం చేయడాన్ని తప్పుపడుతున్నారు. మెగాస్టార్ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం ఏంటని విమర్శిస్తున్నారు. 2025లోనూ పురుషాధిక్యమే కోరుకుంటున్నారని మండిపడుతున్నారు. అయితే వారసుని కోరుకోవడంలో తప్పేంటని మరికొందరు చిరు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. మీ కామెంట్. అందుకే ఓడిపోయాం. వైఎస్ జగన్. ఏపీ గత ఎన్నికల్లో తాము అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయానని వైఎస్ జగన్ కార్యకర్తలతో అన్నారు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకి ఈ పరిస్థితి ఉంటే రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ సర్కార్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. రాబోయేది జగన్ 2.0 పాలన అని, 25 నుంచి 30 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వదలబోనని హెచ్చరించారు. హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. టీజీ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మందికి పైగా ఉన్న హోంగార్డులకు నెల పూర్తయి 12 రోజులు గడుస్తున్న ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, సమయానికి శాలరీలు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెల ఇదే తీరు కొనసాగుతుందని దుయ్యబట్టారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో మహిళకు ప్రభుత్వం 35,000 రూపాయలు ఇవ్వాలి. కవిత. టీజీ ప్రతి మహిళకు నెలకి 2,500 రూపాయల చొప్పున ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలు అయిందని, ఒక్కో మహిళకు సర్కార్ 35,000 జమ చేయాలని అన్నారు. మహిళా దినోత్సవంలో నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడతామని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వైట్ హౌస్లో మస్క్ కుమారుడి సందడి. యుఎస్ అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్లో ఎలాన్ మస్క్ కుమారుడు XEAXII సందడి చేశాడు. DOGE శాఖకు నేతృత్వం వహిస్తున్న మస్క్ ట్రంప్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి కుమారుడిని తీసుకొచ్చారు. ఇందులో ఎక్స్ తండ్రి భుజాలపై ఎక్కుతూ ట్రంప్ టేబుల్ కిందకు దూరుతూ సందడి చేశారు. మస్క్ మొత్తం 12 మంది పిల్లలు. వారిలో ఎక్స్ అందరికంటే చిన్నవాడు. స్పేస్ ఎక్స్, టెస్లా సమావేశాలకు మస్క్ ఎక్స్ను తీసుకెళ్తారు.